నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు మా పెరట్లో పెరిగిన పొన్నకండి కూరతో పెసరపప్పు కూర తయారు చేస్తాను. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. ఫస్ట్ మనం కట్ చేసిన పొన్నగంటి కూరని ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకుందామండి. కడిగేసుకుని కాడల నుండి ఆకులు వేరు చేసుకుందాం కూర కోసం. మొత్తం తీసేసుకున్న తర్వాత కూర చేసుకుందాం. ఈ పొన్నగంటి కూర చాలా ఆరోగ్యకరమైన ఆకుకూర. దీనివల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొన్నగంటి కూరలో ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది, కంటి చూపుని చాలా మెరుగుపరుస్తుంది. ఇది ఎక్కువ రోజులు తీసుకుంటే చాలా మంచిది. అసలు రక్తహీనత తగ్గిస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ కాడ ఒకటి పెట్టుకుంటేనండి బాగా అది డెవలప్మెంట్ బాగా చేసి చాలా ఆకులు ఒక కాడ పెట్టుకుంటే చాలా ఎక్కువ కాడలు బాగా విపరీతంగా ఇవి గ్రోత్ పెరిగిపోయండి బాగా వస్తుంది ఈ పొన్నగంటి కూర. దీనికి వేసవిలో అయితే శరీరాన్ని చాలా చల్లబరుస్తుంది. అందుకు ఇది వారానికి 1-2 సార్లు వండుకుంటే చాలా మంచిది అనమాట. అందుకు ఈరోజు నేను పొన్నగంటి పెసరపప్పు కూర వండుతున్నాను. ఇది 1/4 కిలో ఉందండి సుమారు ఆకు. దానికి సరిపడా 100 గ్రాములు పెసరపప్పు. ఇది నానబెట్టుకోవాలండి. ముందే మనం వంట చేసుకునే ముందే ఒక 1/2 గంట నానబెట్టేసుకుంటే చక్కగా నానిపోతుంది, తొందరగా ఉడుకుతుంది. కడిగేసి నానబెట్టానండి. ఒక ఉల్లిపాయ మీడియం సైజు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని మొదలు పెడదాం. పెసరపప్పుని స్టవ్ మీద పెట్టాను కదా, దీన్ని ఉడకాలి. పొలుకున్నాగానే కట్టేసుకుందాం. దీన్ని పొన్నగంటి పప్పు కోసం బాండీ పెట్టండి. కూరకు సరిపడా ఆయిల్ వేసాను, నూనె వేసాను. తాలింపు పప్పు వేసేసుకుందాం. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, శనగపప్పు వేసాను. కాస్త ఇంగు వేసుకుందాం. పోపు వేగింది కదండి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసాను కదండి, వేసేసుకుందాం. ఎండుమిర్చి దుంచేసుకుందాం. ఇది కాస్త మగ్గాలి. మూత పెట్టేసుకుందాం. ఎండుమిర్చిని ఉల్లిపాయతో పాటు వేసుకుంటే కలర్ మారదండి. ఉల్లిపాయ మగ్గుతుందండి. ఈ పొన్నగంటి కూరని పెట్టేసుకుందాం. ఇది ఆకు వెయిట్ లాస్ డైట్కి చాలా ఉపయోగపడుతుందండి. జీర్ణక్రియ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుందండి ఈ ఆకు తీసుకోవడం వల్ల. మధ్య మధ్యలో ఈ ఆకుని కలుపుకుంటూ ఉండాలండి, తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం. తీసి చూద్దామండి. కలుపుకుందాం. కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఒకసారి. కలిపేసి మూత పెట్టుకుందాం. పూర్తిగా మగ్గిపోవాలి ఇది. నేను కాస్త పసుపును కాస్త నూనె వేసానండి పెసరపప్పు ఉడకటానికి. కర్రీ ఉడికిందేమో. ఉడికిపోయిందని పలుకుతోనే తీసుకోవాలి. దీంట్లో వచ్చిన నీళ్ళు పక్కన రసం పెడుతున్నానండి, దాంట్లో వేసేసుకుంటాను. నీళ్ళు ఉంచకుండా వడేసుకోవాలి మొత్తం. ఈ పొన్నగంటి కూర మొత్తం మగ్గిపోయిందండి పూర్తిగా. కాస్త పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని కలుపుకుందాం. కారం వేసేసుకున్నామండి.
ఈ పొన్నగంటి కూర పెసరపప్పు కూర చేసుకుంటే ఈ కూరతో ఇలా చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర. ఒక నిమిషం కారం అంతా పట్టేదాకా మూత పెట్టేసుకుందాం. ఒక్క నిమిషమేనండి, మూత పెట్టి తీసేసాను. పూర్తిగా మగ్గిపోయింది కదా. ఉడకబెట్టుకున్న పెసరపప్పు అండి, దీంట్లో నీళ్ళు తీసేసాను కదా. ఇప్పుడు వేసేసుకుందాం, దీన్ని కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టేస్తాను. సరే, అంతా కలుపుకుందామండి. ఇంకొంచెం ఏగితే పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది. 2 మినిట్స్ ఉంచి కట్టేసుకుందాం. ఇది పూర్తిగా వేగిపోయింది. కాస్త ఇష్టమైతే ధనియాల పొడి వేసుకోవచ్చు, నేను వేస్తాను అన్నమాట. 1 స్పూన్ ధనియాల పొడి. ఇలా వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది. కూర పూర్తి అయిపోయిందండి, స్టవ్ కట్టేసుకుందాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది కంటికి చాలా ఉపయోగం ఉంటుంది దీనివల్ల. ఇది తినటం వల్ల ఇలా మన పొన్నగంటి పెసరపప్పు కూర రెడీ అయిందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.